హాయ్ హలో నమస్తే, నేను మీ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ ఈజీ విత్ శశి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటి అంటే కేరళ చికెన్ పకోడీ. చాలా స్పైసీ ఉంటుంది, మంచి క్రిస్పీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. నేను ఎలాంటి కలరు అంటే ఫుడ్ కలర్ ఎలాంటిది యూజ్ చేయలేదు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళి మొత్తం చూసేద్దాం వీడియో. ఫస్ట్ అయితే మనం మార్కెట్ నుంచి బోన్లెస్ చికెన్ తెచ్చుకోవాలి. మనం చికెన్ తెచ్చుకునేటప్పుడే పకోడీకి అని చెప్తే వాళ్ళు చిన్న పీసెస్ కట్ చేసి ఇస్తారు. చికెన్ తీసుకొచ్చిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని వాటర్ లేకుండా చేసుకోవాలి చికెన్లో. ఇప్పుడు అదే చికెన్లో పసుపు, ఉప్పు, కారం, అలానే చికెన్ మసాలా దొరుకుతుంది కదా మార్కెట్లో, చికెన్ మసాలా, కొంచెం పెప్పర్, మిరియాల పొడి, పెరుగు, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను మధ్యలో గరం మసాలా మర్చిపోయాను. సో మళ్ళీ మూత పెట్టిన తర్వాత తీసి గరం మసాలా కూడా వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఈ స్టోర్ చేసుకోవటం అనేది 10 to 12 hours వరకు ఉంటేనే మనకి పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. సో మనం ఈ స్టోర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువసేపు మనకి మార్నింగ్ పకోడీ కావాలంటే నైట్ పెట్టుకోవాలి, నైట్ పకోడీ కావాలంటే మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక 15 to 20 minutes అలా వదిలేసి ఇంకా ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం పకోడీ వేసుకోవటం వచ్చు కదా, అలా వేసేసుకోవాలి. ఇందులో ఎలాంటి అంటే కోటింగ్ లేదు, ఫుడ్ కలర్ లేదు. మంచిగా పకోడీ అయితే క్రిస్పీగా అంటే స్పైసీగా మనం వేసిన మసాలా కూడా అన్నీ పడతాయి అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మంచిగా ముక్కగా పట్టేస్తుంది, మంచి స్పైసీగా ఉంటుంది. సో మనకి పకోడీ ఎలా కావాలంటే అలా వస్తుంది. మనం ఫ్రై చేసుకోవటం కూడా చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి లైట్గా ఘాటు పెట్టేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఘాటు పెట్టకపోతే పేలుతాయి కదా, తెలుసు కదా, కొంచెం ఘాటు పెట్టేసి ఇలా మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచి డీప్ ఫ్రై అయిన తర్వాత పకోడీలో వేసేసుకోవాలి. మంచి పకోడీ తినేటప్పుడు ఈ మిర్చి పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసి డీప్ ఫ్రై పకోడీ మీద వేసేసుకోవాలి. ఇంకా కాజు ఉంటే కాజు కూడా చేసుకోవచ్చు. నేను కాజు అయితే వేయలేదు. ఇక లాస్ట్కి వచ్చేసి ఫైనల్గా మనకి ఏం వేసుకుంటాము, కొత్తిమీర అలా కొంచెం చల్లేసుకొని ఇంకా పకోడీ తింటే చూసారా, పకోడీ కూడా చాలా మంచిగా ఫ్రై అయిపోయింది లోపల కూడా. ఇంకెందుకు లేటు, వెంటనే ఈ రెసిపీ ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియో షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్.